నేను గెలిచి చూపిస్తా, నాకు మీరు మంత్రి పదవి ఇవ్వాలనేసి. సో ఇది ఇప్పుడు రేవంత్ మెడకున్న ఉచ్చేందనంటే ఇది జరుగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మరి అసలే సర్వేలు ఏం చెప్తున్నాయి, ఖచ్చితంగా 3వ ప్లేస్ వస్తుందని చెప్తున్నారు. ఎవరు ఈల్ చేసిన సర్వే కూడా కాదు, ఆల్రెడీ వీళ్ళ మీద నమ్మకం లేక ఆల్రెడీ ఇప్పుడు రాగం అందుకున్నారు కదా. మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు కదా, ఇది బీఆర్ఎస్ గెలిచినంత మాత్రాన ఏం ప్రభుత్వం ఏం పడిపోదు కదా అంటే వాళ్ళలో ఒక అర్థమైపోయింది. ఆ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ ఏందని మీనాక్షి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. ఇది పరిస్థితి, కనీసం మనం 2వ ప్లేస్లో కూడా లేము, 3వ ప్లేస్లో ఉన్నాము. కారణం ఏంటంటే మొట్టమొదటి ఎఫెక్ట్ హైడ్రా. ఈ హైడ్రా ఏంటంటే అమ్మో రేపు మళ్ళీ ఈడ కనుక అంటే కాంగ్రెస్ కనుక వచ్చిందనుకో ఇంకా విచ్చలవిడితనం అయిపోతుంది. కనీసం మన మామూలులోని గింత గుడిసె కూడా ఇక్కడ ఉండదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కదా. జూబ్లీ హిల్స్ ధరలు అంటే భూములు, జూబ్లీ హిల్స్లో నివాసాలు అంటే ఇంకా తెలియని విషయం కాదు. ఇలాంటి నేపథ్యంలో మంచో చెడో ఆ కాలం నుంచి కొంత పట్టా భూములు లేదంటే వాటిని ఎట్లాగో కొంతకాలం పాటు గుడిసెలు వేసుకొని ఉండి అది పట్టా చేయించుకున్న వైనం ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏమవుతుందంటే హైడ్రా దూకుడు కూడా చూసిరు కదా. మరి రేపు కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే ఎవరిని కూడా మధ్యతరగతి జీవితాలను ఎవరిని కూడా ఇక్కడ ఉండనియ్యరు అనేసి వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి సర్వే చేస్తే 3వ ప్లేస్లో వచ్చింది.